హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బోనాల్ ఫెస్టివల్కి అయితే నేను మా ఊరైతే వెళ్ళిపోయాను. సో అక్కడ మా అక్కయ్యలు, మా ఆడపడుచు వాళ్ళందరితో కలిసి నైట్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. అంటే బోనాల్ ఫెస్టివల్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ తీసుకురావడానికి వెళ్ళాము. సో సడన్గా మేము సండే రోజు బోనాల్ ఫెస్టివల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. కాబట్టి అంత నైట్ మేము కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి షాప్కి అయితే వచ్చాము. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఫెస్టివల్ కాబట్టి మార్నింగ్ త్వరగా లేచి కల్లాపి చల్లి ముగ్గులు అయితే వేస్తున్నాను. అందులోకి పసుపు కుంకుమ పెడితే ముగ్గుకు అదొక అట్రాక్షన్గా అనిపిస్తుంది. మీరందరూ బోనాల ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో మార్నింగ్ టైం మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకురావడానికి అయితే మార్కెట్కి వెళ్తున్నారు. ఇక్కడ మాకు ఎర్లీ మార్నింగ్ మాంజరా వాటర్ వస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ వచ్చే టైంకి మేము బోనాల బిందెలను అయితే క్లీన్ చేసుకుంటున్నాము. త్వరగా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. సో మార్నింగ్ అందరం త్వరగా స్నానాలు అయితే చేసుకున్నాము. టీ పెట్టుకొని తాగి టిఫిన్స్ కూడా చేసేసి రెడీ అయ్యి అందరం ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేను మా చిన్న ఆడపడుచు ఇద్దరం కలిసి బోనాలను అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఫస్ట్ మన తెలంగాణ పండగ అంటే బోనాల ఫెస్టివల్ని రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసిందనమాట. మన రాష్ట్ర ఫెస్టివల్ ఏది అంటే బోనాల ఫెస్టివలే అని. సో ఇయర్ అయితే 2014 2016, సో ఇయర్ అంతగా గుర్తులేదు. సో ఇయర్లోనైతే డిక్లేర్ చేసిందనమాట మన రాష్ట్ర పండగ బోనాల ఫెస్టివల్ అని. ఇక్కడ నేను బోనం అయితే రెడీ చేస్తున్నాను. బోనాల బిందెలకు ఫస్ట్ మనం ఆయిల్ అప్లై చేయాలి. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల పసుపు కుంకుమ అనేది ఈజీగా అతుక్కుంటుంది. బోనంలో అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి. సో ఇక్కడ నైవేద్యం అయితే మా అక్కయ్య వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం ఇంకా బెల్లంతో చేసిన అప్పాలంటే చాలా ఇష్టం. సో ఇవన్నీ మా అక్కయ్య వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. బెల్లంతో చేసిన అప్పాలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. ఇక్కడ మేమందరము ఒక్కొక్క పనిని ఒక్కొక్కరం షేర్ చేసుకుంటూ ఉన్నాము. అంటే త్వరగా వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనేసి. సో మా ఫ్యామిలీ అందరం కలిసి ఒకటే దగ్గర ఫెస్టివల్ మేము చేసుకుంటున్నాం కాబట్టి ఇల్లంతా చాలా సందడిగా పిల్లలతో చాలా బాగుంది. ఇలా సందడి ఉంటేనే ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇక్కడ మా అక్కయ్యనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. అక్కయ్య అంటే మా రెండో తోడి కోడలు అనమాట, యారాలు అంటారు కదా. సో అక్కయ్యనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. సో పరమాన్నం నైవేద్యం అయితే మా పెద్దక్క ప్రిపేర్ చేస్తే ఇక్కడ చిన్న అక్కనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది. మా ఆడపడుచు అయితే బోనం మొత్తం డెకరేషన్ చేసి వేసాం. సో బోనంలో అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నాము. అమ్మవారికి ఒడిబియ్యం కూడా
పోస్తున్నాము. సో ఓడి బియ్యంలోకి అమ్మవారికి గాజులు అయితే తీస్తున్నాము, గ్రీన్ కలర్. ఇక్కడ మా పిల్లలే ఆ గాజుని సెలెక్ట్ చేస్తున్నారనమాట. సో లాస్ట్కి వస్తే పిల్లలు కూడా ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకున్నారు వాళ్ళు. సో ఫెస్టివల్ అన్నప్పుడు ఎలా ఉంటుంది, చికెన్తో పాటు పూరీలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. సో మా ఇంట్లో పూరీలకు పెద్ద స్టోరీనే ఉంది. పూరీలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా మేము 2-3 కేజీసే ప్రిపేర్ చేస్తాము. సో ఇప్పుడైతే 2.5 కేజీస్ పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో నాతో పాటు మా పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. చాలా బాగుంటుందన్నమాట ఇలా అందరం కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే. సో అన్ని పనుల కంటే పెద్ద టాస్క్ అయిన పని ఏంటంటే పూరీలు చేయడమే. సో మేము ఇక్కడ అందరం ఉన్నాం కాబట్టి మాకు తొందరగా అయిపోయింది పూరీలు చేయడము. పూరీలు చేస్తూ ఉంటే ఇటు సైడ్ మా పిల్లలు వచ్చి పూరీలు తీసుకొని తింటూనే ఉన్నారు. ఇక్కడ మా చిన్నక్కయ్యనైతే పూరీల్ని కాల్చుతూ ఉంది. ఆడవాళ్ళతోని ఇల్లంతా ఎంత కలకల్లాడుతూ ఉంటుందో ఫెస్టివల్ టైంలో పని కూడా అంతే ఉంటుంది. మేమందరం ఇంతమంది ఉన్నా కూడా పని అందరం మేము ఒక్కొక్కరం షేర్ చేసుకుంటూ ఉన్నాము. అయినా కానీ మాకు అసలుకి పని అనేది కంప్లీట్ అవ్వట్లేదు అనమాట. అంటే ఒకరు పూరి చేయడము, ఒకరు పూరి కాల్చడము, చికెన్ కర్రీ చేయడము, బగారా రైస్ చేయడము, మళ్ళీ బోనంలోకి అమ్మవారికి నైవేద్యం సమర్పించడము. సో ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మేము అందరం షేర్ చేసుకొని చేసుకున్నాం కాబట్టి మాకు ఆఫ్టర్నూన్ 2-3 అయింది అనుకుంటా తినే వరకు. సో నేను ఇక్కడైతే కాళ్ళకైతే పసుపు అయితే పెడుతున్నాను మా వాళ్ళందరికీ. ఫెస్టివల్ అంటేనే చాలు, ఆడవాళ్ళ కాళ్ళకైతే పసుపు ఖచ్చితంగా ఉండాల్సిందే. అమ్మవారికి అయితే ఓడిబియ్యం కూడా మేము పోస్తున్నాం కాబట్టి ఓడిబియ్యాన్ని మేము 5 మెంబర్స్ వచ్చి కలుపుతున్నాం అనమాట. ఇక్కడ మా చిన్న ఆడపడుచు అయితే చేతికి కంకణాలు అయితే కడుతుంది. అమ్మవారికి ఇష్టమైన భోజనాన్ని మనం ఇప్పుడు సమర్పించాలన్నమాట. ఇక్కడ మాకు స్టార్ట్ అయింది బోనాలు.
అటే కార్లో అయితే టెంపుల్కి వెళ్తున్నాము. బోనం తీసుకొని రోడ్ పై వరకు నడుచుకుంటూ వచ్చాము. సో అక్కడ నుంచి టెంపుల్కి కార్లో వెళ్తున్నాము. సో ఇంటి నుంచి టెంపుల్కి కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో అందుకే మేము రోడ్ వరకు అయితే వచ్చాము. తర్వాత అక్కడ నుంచి కార్లో టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో మేము అయితే స్టార్ట్ అయ్యాము. బోనం మళ్ళీ ఎత్తుకొని నడవడం స్టార్ట్ చేసాము. ఫైనల్గా అమ్మవారికి అయితే బోనం సమర్పించామన్నమాట. సో రిటర్న్ అయ్యే టైంలో మేమందరం కలిసి కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇదంతా అస్తవల్లి తోట చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము. సో మేమందరం కలిస్తే చాలా ఫన్నీగా టైం స్పెండ్ చేస్తాము. 5-6 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ అస్తవల్లి తోట నుంచే మేము బోనాలను అయితే తీసేవాళ్ళము. ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కనపడగానే ఫస్ట్ అయితే మనకు ఫోటో తీసుకోవాలనిపిస్తుంది కదా. సో మేమైతే చాలా ఫొటోస్ అయితే దిగాము. కొన్ని ఫొటోస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి.